Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే. ప్రస్తుతం ఏదైతే ఈ హైదరాబాద్లో అదృశ్యమైనటువంటి రాహుల్ అనే వ్యక్తి దాదాపు మే 27న అదృశ్యమైండు. సో మళ్ళా ఏదైతే ఆయనకు సంబంధించి మే 31న ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండ ఒక విలేజ్లో ఒక బావిలో మరది అతని మృతదేహం అయితే బయటపడింది. అసలు ఈ 4 రోజులు ఏం జరిగింది, అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? రవి అనే వ్యక్తి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి వ్యక్తి, ఆ రాహుల్ అనే వ్యక్తి మరి ఎందుకు అక్కడ దాకా పోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు అక్కడ పోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది? దీనిపైన పెద్దగా ఎవరు ఎందుకు స్పందించట్లేదు. సో ప్రధానంగా ఇక్కడ వినబడుతున్న చర్చ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే కొడుకైతేనో, లేకపోతే ఎంపీ కొడుకైతేనో, లేకపోతే ఇంకా ప్రముఖుల కొడుకులైతేనో బిడ్డలైతేనో ఎవరైనా ఇట్లనే వదిలేస్తారా? ఓ నార్మల్ ఒక బీసీ బిడ్డ కాబట్టే దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అటు పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వట్లేరు అంటూ కూడా మరి జనాలు మండిపడుతున్నారు. మాట్లాడదాం మనతో పాటు. మేడం, అసలు ఏం జరిగింది కేసుకు సంబంధించి? పోలీసులు ఏం చెప్తున్నారు ప్రధానంగా? నేను పోశాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి సీఈఓనండి. అంకం రాహుల్ మా బిడ్డ, మా బడుగు బలహీన బిడ్డ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. మృతి అనడం మేము దీన్ని, ఇది ముమ్మాటికి హత్యే. ఇది కార్పొరేట్ ప్రైవేటు యాజమాన్యము మా పిల్లల్ని పొట్టన పెట్టుకుందండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, అతను చేసిన తప్పో నేరమో 21 సంవత్సరాల మా కొడుకు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాడట. చెప్పిన తర్వాత 26 మే తారీఖు రోజు చెప్పిండట. చెప్పిన తర్వాత అతని తోటి విద్యార్థులు మిగతా వాళ్ళంతా కూడా తీవ్రంగా మానసిక వేదనకు 4 గంటలు గురి చేసిరట. కాలేజీ యాజమాన్య సీసీ కెమెరా ఫుటేజ్ తీయలేదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదు, అప్పుడే పోలీసులకు చెప్పలేదు. మేము వెళ్తే మాత్రం 100 డయల్ చేస్తే 2 నిమిషాలలో మా దగ్గర ఉంది. ఏమైంది తెలుసుకుంటేందుకు పోతే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చారు. అదే పని కనుక ఆ రోజు 4 గంటల పాటు ఆ పిల్లని అట్లా వేధిస్తుంటే తోటి విద్యార్థులు కానీ యాజమాన్యం కానీ పట్టించుకొని ఉంటే ఈరోజు రాహుల్ ప్రాణాలతో ఉండేవాడు. ఈ యొక్క హత్య అనేది జరగకపోతుండే, భయం అనేది ఉంటుండే. ఆ యొక్క నెగ్లెక్ట్కి నెక్స్ట్ రోజు, ఆ రోజు నైట్ మొత్తం ఆ అబ్బాయి బాగా మానసిక వేదనకు గురైండట హాస్టల్కి వెళ్ళి. తర్వాత రోజు ఉదయం 8:15 చిక్కడపల్లి మన కాచిగూడ పోలీస్ లేదు కాచిగూడ రైల్వే స్టేషన్కి 8:15 ఉన్నాడు. మార్నింగ్ 27 ఉదయం ఇది ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. అక్కడికి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్ రాగానే అతను మళ్ళీ చెప్పల్ బజార్ వచ్చిండు, ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత 50 రూపాయలు అంటే 40 రూపాయలు గూగుల్ పే చేసిండు, 10 రూపీస్ క్యాష్ ఇచ్చిండు. తన దగ్గర డబ్బులు లేవు. 12:15 వరకు 12:09 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత మళ్ళీ అతను కాచిగూడ వచ్చిండట. కాచిగూడ వచ్చి సాయంత్రం వరకు ఉన్నాడు. మన శబరి ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత 3 సార్లు ట్రైన్ ఎక్కిండు, ట్రైన్ దిగిండు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ మేము చూసినాం సార్. ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. లాస్ట్కు జనరల్ బోగి వరకు వెళ్ళిండు. లాస్ట్ ఈ మధ్యలో అతనికి ఒక 500 రూపాయలు వాళ్ళ డాడీ నుంచి గూగుల్ పే వచ్చినాయి. అవి అదే రోజు మే 27 తారీఖు రోజు చివరిగా 7:10 ఇదే కాన్ఫరెన్స్ కాల్, ఇదే ఫ్రెండ్స్ నుంచి మాట్లాడింటి. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పటివరకు అతను ఎక్కడున్నాడు ఏందనేది తెలియదు. ఇది మన రాష్ట్రంలో జరిగింది, మన కాచిగూడ పిఎస్ పరిధిలో జరిగిన విషయం. తర్వాత జరిగింది ఏంటంటే, ఆ అబ్బాయికి 30 తారీఖు రోజు సింగరాయకొండలో, ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో శవమై తేలిండు. తాడు ఉంది, రాయి కట్టి ఉండొచ్చు, కట్టి ఊడిపోయి శవమై ఉన్నాడు అన్నది వాళ్ళు చూసి పోలీస్ స్టేషన్ వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరు రాకపోతే ఆల్రెడీ 27 తారీఖు రోజు చనిపోయిన శవము నైట్. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, ఎన్ని రోజులు శవాన్ని ఉంచుకుంటారు, 3 రోజుల శవం అంటే కుళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు పూడ్చిపెట్టారు, పోలీసు వాళ్ళు కాబట్టి పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన తర్వాత వీళ్ళ పేరెంట్స్కి పాపం ఏం విషయం తెలియదు కదా. తండ్రి 2 రోజులు 3 రోజులు చూసి, అరే నా కొడుకు డబ్బులు లేవన్నాడు, రావట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, ఏం జరిగిందని హైదరాబాద్ 30 తారీఖు రోజు వచ్చిండు. వచ్చి ఫ్రెండ్స్ని అడిగేసరికి ఆయనకు భయం అయింది. ఈ గొడవలు ఏంది, కొట్లాటలేంది, ఎన్నడు నా కొడుకు ఇదేంది అని చెప్పేసి, ఆయనకి ఎక్కడ ఎదలకుండా శబరెందుకు పోతాడు అని చెప్పేసి అక్కడ వెళ్ళిండ్రు అని చెప్పారు కదా. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. 30 తారీఖు ఉన్నాడు, 31 తారీఖు ఉన్నాడు. అప్పటికి అతని లోపల ధైర్యం సరిపోక పోలీసులను గట్టిగా నిలదీస్తే వాళ్ళందరినీ పిలిపించి ముఖాముఖి కూర్చోబెట్టి మాట్లాడిరట. మాట్లాడినప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని విచారణ చేసిరు, వచ్చినటువంటి అబ్బాయిని విచారణ చేసిరు. పోలీసు వాళ్ళు కూడా ఇది ఎట్లా ఉందని చెప్పేసి, సీరియస్గానే ఉంది కండిషన్ అని చెప్పేసి అందరికి కూడా సమాచారం ఇవ్వడంతో మన రాష్ట్రంలో కాకుండా ఆ ట్రైన్ వెళ్ళేటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ లోపల ఈ పేరెంట్స్ ఏం చేశారంటే, అక్కలు అన్నలు మనలాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లలో వీడియోలు పెట్టారు. మనకు కూడా వచ్చినాయి, మన సంస్థ కూడా. బీసీ బిడ్డ పద్మశాలి కాబట్టి నాకు ఆ గ్రూప్లో వస్తే నేను కూడా సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేసిన.
చేసే ఈ క్రమం లోపల మా దగ్గర ఒక పిల్లగాడు చచ్చిపోయింది, ఈ ఆధారాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు కూడా వచ్చింది. వస్తే తండ్రిని తీసుకెళ్ళి చూపిస్తే ప్రాథమిక దర్యాప్తులో నాకు కొడుకు అని అతను గుర్తుపట్టిన తర్వాత ఇది జరిగింది జూన్ 7 తారీఖు రోజు శవాన్ని తీస్తండి. ఇవాళ ఎంత డేటు, ఇప్పటి వరకు శవాన్ని ఇవ్వలేదండి. అతను విదేశాలలో లేడు, ఇంకేదో దేశంలో లేడు. ఎందుకు ఇవ్వట్లేదు మరి? ఏపీ డిఎన్ఏ టెస్ట్ కాలేదు, ఇవ్వట్లేదు. డిఎన్ఏ టెస్ట్ అయితే నిర్ధారణ అవుతుంది, అప్పుడు ఇస్తామని చెప్తున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పొన్నం ప్రభాకర్ సార్ ఏం చేస్తున్నాడు? జిల్లా ఇన్ఛార్జ్ ఎవరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పాఠశాల యాజమాన్యం అండి పోలీస్ కంప్లైంట్ వీళ్ళు ఇప్పటికీ ఎటువంటి మీడియా లోపల రానివ్వట్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లేదు. జాయిన్ చేసుకుంటప్పుడేమో వాళ్ళు జాయిన్ చేసుకున్నారు, ఇప్పుడేమో మీడియాది బాధ్యత. మీరు అడిగారా ఇటు కాలేజీని కానీ లేదంటే అతను ఉన్నటువంటి హాస్టల్స్ని కానీ లేదంటే పోలీసులు ప్రాథమికంగా ఏం చెప్తున్నారు ముగ్గురు కూడా? మేము కాలేజ్కి వెళ్తే వాళ్ళు నో రెస్పాన్స్, నవ్విరు. ఇది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, చనిపోయాడు కాబట్టి. మీడియా చూసుకుంటుంది, పబ్లిసిటీ కాబట్టి. మీరు ఏదైనా పని ఉంటే వాళ్ళ దగ్గర చూసుకోండి, మాకు సంబంధం. హాస్టల్లో అది ప్రైవేట్ హాస్టల్. అబ్బాయి వచ్చిండు, వెళ్ళిపోయిండు. డిన్నర్ మాత్రం చేయలే అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. డిన్నర్ చేయలేదండి అని చెప్పారు. ప్రధానంగా ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు, చిక్కట్పల్లి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఈ దీనికి సంబంధించి? అసలు ఎందుకు అతను మరి ప్రాణాలు కోల్పోయాడంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు, అబ్బాయి మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నది అనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడము దిగడము. రెండవది, ఆ అబ్బాయి కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్ళి 8:15కు మళ్ళీ ఎవడు ఫోన్ చేశారు, మళ్ళీ రిటర్న్ ఎవరు వచ్చారు అంతా ఉంది పోలీసుల దగ్గర, బయట పెడతారు, మనం వెయిట్ చేయాలి. ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత 4 గంటలు చెప్పల్ బజార్ ఏరియాలో ఎందుకు తిరిగిండు? ఫలక్నామా చెప్పల్ బజార్ ఏరియాలో తిరిగిండు. పొలిటికల్ లీడర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది ఒక్కటండి, నేను బలంగా చెప్పగలను, ఇక్కడ చనిపోయినటువంటి బిడ్డ మన బడుగు బలహీన వర్గాల బిడ్డ కాబట్టి సీరియస్నెస్ అనేది లేదు అనేది ప్రభుత్వాలకు అర్థమవుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఆ యొక్క యాజమాన్యం అనేది అగ్రకులాలది, ధనికులది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు చీమ కుట్టినట్టు మాత్రం లేకపోవడంతో వాళ్ళ సపోర్ట్ వల్లనే దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే చైతన్య కాలేజీలో నారాయణ యొక్క హాస్టల్లో సూసైడ్ అని చెప్తున్నారు, ఆ మరణాన్ని కప్పిపుచ్చారు. అదేవిధంగా ఈ యొక్క మన యొక్క అంకం రాహుల్ హత్యని కూడా సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నది కాలేజీ యాజమాన్యమే. ఖచ్చితంగా ఇది కాలేజీ యాజమాన్యమే. మా బీసీ రాజ్యాధికార సమితి ఉపేక్షించేది లేదు. మేము పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ₹1 కోటి ప్రైవేటు యాజమాన్యం మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రభుత్వము దీనికి ₹1 కోటి ఇవ్వాలి. ఆ ఇంట్లో ఉద్యోగాన్ని ఇవ్వాలి, ఇల్లుని ఇవ్వాలి. ఎందుకంటే అది మన బిడ్డ కాబట్టి.